హోంమంత్రి అనితకు పాయకరావుపేటలో నిరసన సెగ తగిలింది. నక్కపల్లి మండలం రాజయ్యపేట అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనితను మత్స్యకారులు అడ్డుకున్నారు. రాజయ్యపేటలో ఫార్మా బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు వద్దంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేసి తమ జీవితాలను నాశనం చేయొద్దంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమలతో జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో ప్రజలు వద్దన్న పరిశ్రమలు ఇక్కడెలా ఏర్పాటు చేస్తారని హోంమంత్రిని నిలదీశారు. గ్రామస్తులతో చర్చించి సర్ది చెప్పిన హోంమంత్రి అనిత ప్రస్తుతం మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పిస్తున్నామని, గ్రామస్తుల అంగీకారంతోనే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. లేఅవుట్లు మాత్రమే వేస్తున్నారని, ప్రజల అంగీకారం ఎవరూ ఏం చేయలేరని చెప్పుకొచ్చారు. సో దానికి నేనేమంటానంటే ఫర్దర్గా వచ్చి ఏ కంపెనీస్ అయినా మీతో మాట్లాడకుండా మిమ్మల్ని ఏమి కన్సల్ట్ చేయకుండా ఇక్కడెక్కడ ఏమీ చేయలేం కదా. ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా మేడం. అరే నాయనా, అది బల్క్ డ్రగ్ కంపెనీ మీకు అదే అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. రోడ్ వేయడానికి కాదయ్యా, అది విన్న మాట విను. మీకు సగం సగం అర్థం అవుతుంది, సగం సగం తెలుసుకుంటున్నారు. ఆ సగం నేను ఫుల్ గా చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. విషయం ఏంటంటే ఏపీఐఎస్సికి సంబంధించి 2014 నుంచి 19 మధ్యలో మీరందరూ కూడా డబ్బులు అదే భూములు ఇచ్చారు. అప్పుడు డబ్బులు అన్నీ పడిపోయినా అన్నీ క్లియర్ అయినాయి. అది ఏపీఐసి హ్యాండర్లో ఉంది. ఏపీఐసి ఇప్పుడు ఏ కంపెనీస్ తీసుకురావాలన్నా లేఅవుట్ అయ్యాలి. ఎలా పడితే అలా మీకు ఈ కంపెనీ ఇక్కడ ఈ ముక్కలో పెట్టండి, ఈ ముక్కలో పెట్టండి అంటే చెప్తే అవ్వదు కదా. దానికి సంబంధించి ఇప్పుడు వాటికి లేఅవుట్ ఫామ్ చేస్తున్నారు. అంటే జస్ట్ లేఅవుట్లో రోడ్స్ ఫామ్ చేయడం, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైన్స్ ఫామ్ చేయడం అవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నారు. కంపెనీ వినండి, కంపెనీ ఏమొచ్చినా మళ్ళీ మీ పంచాయతీ అప్రూవల్స్ కానీ మీ అప్రూవల్స్ కానీ ఏమీ లేకుండా అక్కడ ఏమి ఎస్టాబ్లిష్ అవ్వదు కదా. ఆల్రెడీ నేను మీరు న్యూస్ లో చెప్పారు కదా మేడం, ఆల్రెడీ బల్క్ డ్రగ్ కంపెనీ పాకిస్తాన్లో వస్తుంది. నీకు అర్థం కావట్లేదు. బల్క్ డ్రగ్ కాదు, బల్క్ డ్రగ్ కంపెనీ అంటే నీ ఉద్దేశం ఏంటో చెప్పు ఒకసారి. జనాలు లాస్ చేసే కంపెనీ మేడం, కలుషితం అయిపోతుంది మేడం మొత్తం అంతా. ఆరోగ్యాలతో పోతుంది మేడం. అదే కదా మీ మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు చెప్పండి, హోంమంత్రి అనితకు పాయకరావుపేటలో నిరసన సెగ తగిలింది. మరి అక్కడ ప్రజల అంగీకారంతోనే బల్క్ డ్రగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం అని అనిత చెప్పడంలో ఉద్దేశం ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనితకి ఒక విధంగా చెప్పాలంటే ఇదే మొదటి నిరసన సెగ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు పరిశ్రమలకు సంబంధించి ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకొని ఏదున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన చంద్రబాబు ఈ ప్రాంతానికి రావడం, అచ్యుతాపురం సెజ్జల్లో ఆ ప్రారంభోత్సవం చేయడం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు జాబ్ మేళాలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి వంగల్పూడి అనిత ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజన్నపేట వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అది మత్స్యకార గ్రామం కావడం, ఈ గ్రామ శివారులో ఫార్మా బల్క్ డ్రగ్ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దంటూ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్లకార్డులతో నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫార్మా పరిశ్రమ ఏర్పాటు చేస్తే తమ జీవితాలన్నీ కూడా నాశనం అవుతాయి, దయచేసి ఇక్కడ ఫార్మా పరిశ్రమను ఏర్పాటు చేయొద్దంటూ వాళ్ళైతే నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అనేక పరిశ్రమలతో అటు పాయకరావుపేట కానీ యలమంచిలి ఈ నియోజకవర్గాల పరిధిలో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అనేక పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ డ్రగ్ పరిశ్రమలు రావడంతో మొత్తం పొల్యూషన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో జీవన ఉపాధి కోల్పోతున్నాము, మాకు సరైన ఉపాధి ఉండట్లేదు, అదేవిధంగా పూర్తిగా కలుషితం అయిపోతుందని ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాకినాడలో పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి గతం నుంచి ప్రజాభిప్రాయ సేకరణ అయితే జరిగింది. అక్కడ వద్దని వ్యతిరేకించినటువంటి పరిశ్రమను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఏ విధంగా మీరు ఏర్పాటు చేస్తారంటూ గ్రామస్తులైతే నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా వాళ్ళతో మాట్లాడుతూ కేవలం ప్రస్తుతానికి ఇక్కడ మౌలిక వసతులను మాత్రమే సదుపాయాలు మాత్రమే కల్పిస్తున్నాము, తర్వాత స్థానికులందరూ అంగీకారంతోనే ఈ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, అప్పటి వరకు మీరు ఎట్లాంటి నిరసనలు చేయొద్దంటూ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఎక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసినా కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరితోనూ ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేయాలి. అట్లాంటిది ఏమి చేయకుండానే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ వెళ్తే తర్వాత ఖచ్చితంగా పరిశ్రమల ఏర్పాటు అనేది
జరుగుతుంది, చేసి తీరుతారనేది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికి సంబంధించినటువంటిది. అయితే ప్రస్తుతము వీళ్ళ నిరసన తెలియజేసిన హోంమంత్రి ఇచ్చినటువంటి తాత్కాలిక హామీతో ప్రస్తుతం అయితే శాంతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ పరిశ్రమలు కనుక గ్రామాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంగీకరించకుండా ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొని తీరుతాం, నిరసన తెలియజేస్తామని గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రియా.